ఇక మూవింగ్ ఆన్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒకవైపు బీఆర్ఎస్ పోరాడుతూ ఉండగానే ఇటీవలే స్పీకర్ కీలక తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలివి. నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది, అదే నా స్పెషాలిటీ అంటున్నారు దానం. జేహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందని ఖరాఖండిగా చెప్తున్నారు. 300 డివిజన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్తున్నాను కదా అంటున్నారు దానం నాగేందర్. ఎక్కడో ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఎక్కడో ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. ప్రస్తుతం స్పీకర్ దగ్గర దానం నాగేందర్ పై అనర్హత అంశం పెండింగ్ లో ఉంది. ఇటీవల అనర్హత వివాదంలో కడియం చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి దానం మాటలు. తానైతే పార్టీ మారలేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అయితే దానికి భిన్నంగా తను కాంగ్రెస్ లో ఉన్నాను అంటున్నారు దానం నాగేందర్. ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. అలాంటి టైంలో దానం చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి. సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ ఇదే విషయానికి సంబంధించి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో అశోక్, ఎలా చూడాలి? ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కదా అని ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ అని అంటున్నారు. ఎలా ఉండబోతోంది స్పీకర్ నిర్ణయం? ఈ వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? నేత్ర, దానం మాట్లాడినటువంటి మాటలు అయితే ఒక పొలిటికల్ హీట్ని పెంచేలా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన విచారణ సాగుతూనే ఉంది. దాంట్లో 5గురికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది, మిగతా 3 కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన స్పీకర్ ఏ విధంగా స్పందించడం చెప్పడం మొదటి నుంచి ఎదురు చూసాం. లాస్ట్లో అటు కడియం శ్రీహరి కూడా నేను ఏ పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నాం, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా అటు స్పీకర్కి సమర్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇటు దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం పొలిటికల్ హీట్ని అయితే రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పకనే అయినా నేను పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే గెలుస్తుందని చెప్పడమే కాకుండా రేవంత్ రెడ్డి సీఎంని కూడా పొగుడుతూ కూడా ఆయన కమెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది, దానం నాగేందర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు బీఆర్ఎస్ నుంచి చేంజ్ అయ్యి మరి కాంగ్రెస్లో ఉన్నారని చెప్పిన నేపథ్యంలో అటు మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా మేము పార్టీలోనే అదే పార్టీలో కొనసాగుతున్నాం, ఎక్కడ కూడా రాజీనామా చేయలేదని చెప్పి వాళ్ళు అఫిడవిట్లో సబ్మిట్ చేయడం జరిగింది. అటు స్పీకర్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది, దానికి సంబంధించిన తీర్పులు వచ్చినాయి. బట్ డైరెక్ట్గా అటు దానం నాగేందర్ నేను పార్టీ మారాను, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అభివృద్ధి బాగా జరుగుతుంది, ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో 300 సీట్ల పైన గెలుస్తామన్న ఒక హాట్ కామెంట్ నేపథ్యంలో ఈ చర్చకు సంబంధించి, ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూపై స్పీకర్ ఏ విధంగా స్పందిస్తాడు, దీనికి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ గతంలో అటు గాంధీ భవన్ దగ్గర కావచ్చు, మిగతా పొలిటికల్ సర్కిల్లో, కాంగ్రెస్ సర్కిల్లో దానం నాగేందర్ రాజీనామా చేస్తాడు, ఎన్నికలకు వెళ్తాం, మాకు ధైర్యంగా ముందుకెళ్తాం, మళ్ళీ విజయం సాధిస్తామని చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. బట్ ఈ సిచ్యువేషన్లో అటు దానం నాగేందర్ ఇది సెకండ్ టైం మాట్లాడడం జరిగింది. గతంలో టీవీ9తో మాట్లాడడం కావచ్చు, ఇప్పుడు ఏదో అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడడం కావచ్చు. ఈ 2 అంశాలు చూసుకుంటే ఆయన ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. పీసీసీ కావచ్చు, సీఎం కావచ్చు, మిగతా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్ వస్తాయి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం, గెలుస్తామన్న ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం. మరి దానం నాగేందర్ కమెంట్స్ పట్ల స్పీకర్ దగ్గర జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో ఇంతవరకైనా ఎలాంటి స్పందన అయితే స్పీకర్కి ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ కమెంట్స్ తర్వాత ఏ విధంగా స్పీకర్ నిర్ణయం ఉంటుంది, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్, ఎక్కడో ఏ పార్టీలో ఉన్నారంటారు, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా?
ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్